మరి కార్తీక మాసం కూడా అంత అపవిత్రమైన మాసం. ఈ మాసంలో కించిత్ పుణ్యం చేసినా కూడా అది అత్యంత ఫలాన్ని ఇస్తున్నాం. కొంచెం పుణ్యం చేసినా కూడాను, దీపదానం చేసిన, దీపాలు వెలిగించిన, దేవునిలో ప్రసాదం పంచిన, దేవునిలో హరినామ సంకీర్తన చేసిన, శివాలయంలో హరినామ సంకీర్తన, హరిదేవుల్లో శివ నామస్మరణ అత్యంత శ్రేయస్సుదాయకమైనటువంటి. అదేవిధంగా కార్తీక మాసంలో ఒకరోజు వనభోజనం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. వీలుంటే ఒకరోజు ఏర్పాటు చేస్తాము. ఆ రోజు మీరు కూడా అందరూ వచ్చినట్లయితే ఉదయమే ఏర్పాటు చేస్తాము. మరి ఆ 7 గంటలు ఉంటున్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉదయము శివ అర్చన, మరి కృష్ణ దామోదరునికి పూజ, హరినామ సంకీర్తన, వనభోజనము ఇవన్నీ కూడా అక్కడ చేయాలని అనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదే ఈ సంవత్సరం చేయాలని అనుకుంటున్నాము. ఆ కాలం కూడా అందరూ పాల్గొనేసి మరి శివప్రార్థనకు అభ్యర్థి ఈ మాసాన్ని మరి పవిత్రంగా భావించి పుణ్యార్థం చేసుకుని భావన చేసుకుంటూ, అదేవిధంగా ప్రతిరోజు ఇక్కడ భాగవత పాఠం జరుగుతుంది. అత్యంత అద్భుతంగా జరుగుతుంది. నేనైతే రాలేక 10 రోజుల నుంచి రాలేదు ఇక్కడ. అయినా రాకపోయినప్పుడు మనసంతా ఇక్కడే ఉంటుంది. జరిగినటువంటి కార్యక్రమాన్ని మరి ముచ్చటగా పెడుతూ ఉంటాను కాబట్టి అన్ని అక్కడ ఇట్లనే ఉంటుంటాను. లేకపోయినా బాధ ఉంటుందే కానీ జరిగింది ఉంటుంటాను. కాబట్టి ఇటువంటి అవకాశాలు మళ్ళీ వస్తుంది గ్యారంటీ లేదు కదా. కార్తీక మాసం ఇప్పుడు వచ్చింది, మనం నిశ్చయంగా కాసుకు వస్తుంది కార్తీక మాసం అంటే కదా. మన జీవితంలో అంతే అత్యంత విలువైన రోజులు మరి చెప్పి రావు. ఆ రోజులు మనమే వేచి చూసుకోవాలి అంతే. వచ్చింది కదా అవకాశం వాడుకునేసేది అంతే. మళ్ళీ రేపు మాట్లాడుకుంటే వాయిదా పడతానికి జరిగిన పని. అంటే ఆయుష్ ఉండొచ్చు, రాకపోవచ్చు, అవకాశం ఉండొచ్చు, కాకపోవచ్చు కదా. అవకాశం ఉన్న ఆయుష్లో ప్రయోజనం లేదు, అవకాశం లేకపోతే ఏం చేస్తావు. ఇప్పుడు చూడండి, నాకు 10 రోజులు రావాలని మనసు ఉంది, అవకాశం లేదు కదా. అట్లా రావాలని చెప్పి ఇష్టం ఉన్నప్పటికీ, రావాలని ఆశ ఉన్నప్పటికీ అవకాశం లేకపోతుంది. ఒకసారి అంటే కొంచెం అవకాశం ఉంటుంది, సహకరించి జీవితం సహకరించదు, లాంటి ఇంకోటి ఏదో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అవకాశము మరి ఆశయము అన్నీ సాధ్యం అవ్వాలి. మనకి సమకూరుకున్నప్పుడు తప్పకుండా వచ్చి కూర్చోలాంటిది చేస్తాం. ఇట్లాంటి సమయాన్ని మనం వేస్ట్ చేసుకున్నట్లయితే మన జీవితంలో సమయం మనకు రాకపోవచ్చు. కాబట్టి అభేద్యమైన కార్తీక మాస పురాణం గురించి కూడా చెప్తున్నారు. కాబట్టి అత్యంత పుణ్యానికి దగ్గరగా మనం జరుగుతున్నామండి. ఇప్పుడు పుణ్యాన్ని తీసుకొని మరి పునర్జన్మ లేకుండా చెప్పండి భాగ్యాన్ని మనం అందరూ పొందాలని చెప్పేసి ఆ శివ పరమేశ్వరుని యొక్క సంపూర్ణంగా అందరికీ ఉండాలని కోరుకుంటూ పెట్టుకుంటే వాళ్ళంటూ మన గోవింద. వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్తున్నాడు, ఈ కార్తీక మాసంలో మహావిష్ణువును ఆరాధించేటువంటి వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు. అదేవిధంగా ప్రత్తిని ప్రమిదిగా చేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ కడకు ఆముదాన్ని కానీ వేసి దేవాలయంలో దీపం రాధన చేసి దక్షిణ తాంబూలాలతో సద్బ్రాహ్మణులకు దానం ఇవ్వడం శుభ పుణ్యప్రదం. ఈ విధంగా నెల రోజులు చేసినటువంటి వారికి సకల సంపదలు, ఐశ్వర్యాలు, మోక్ష సిద్ధి కలుగుతుంది అని చెప్పడం జరిగింది. దీంట్లో ఒక వితంతువు యొక్క కథ చెప్తున్నాడు అన్నమాట. ఒక వితంతువు పూర్వము ద్రవిడ దేశంలో ఉండేది. ఆమెకు పెళ్లి అయిన కొద్ది రోజులకే భర్త మరణించినాడు. అయినప్పటికీ ఎవరూ లేని కారణంగా ఆమె అనేక ఇండ్లలో దాసీ పనులు చేస్తూ వారు పెట్టింది తింటూ వారిచ్చిన సొమ్మును దాచుకుంటూ కాలం గడిపేది. ఎప్పుడు ఆమె వంట చేయడం అనేటువంటిది ఇంట్లో ఎరగదు, పనికి పోతుంటుంది కాబట్టి అన్ని ఇంట్లో పెట్టేదే తినేసేటువంటి ఆమె డబ్బు ఖర్చు పెట్టడం అనేటువంటి తెలియదు. ఎవరు ఏమీ పెట్టకపోతే పస్తు ఉండేదంట. చూడండి, డబ్బు ఉన్నప్పటికీ కూడా పస్తు ఉండేదంట. కానీ దగ్గరున్నటువంటి డబ్బు ఖర్చు పెట్టి వస్తువులను కొనుక్కోవడం కానీ కొనుక్కొని తినడం కానీ చేసేది కాదు. చాలా పీసినారిగా మారిపోయిందనమాట. అదే కాకుండా ధనాన్ని వడ్డీకి తిప్పుతాందంట. మళ్ళీ అదొకటి, ఆ ధనాన్ని వడ్డీలకు తిప్పుతాందనమాట. వడ్డీలు 10 రూపాయలు 20 రూపాయలు అని హిందూపూర్లో మామూలే కదా, ఆ దండిగా ఉన్నారు అట్లా వాళ్ళు. కాబట్టి వడ్డీలకు తిప్పుతాంది. పూజా పురస్కారాలు అయితే తెలియదు. రెండు చూడండి, ఆమె డబ్బు సంపాదిస్తుంది, తన కోసం కూడా ఖర్చు పెట్టుకోవడం లేదు. దాన్ని వడ్డీలకు తిప్పుతాంది. ఆమెకు కాలం ఆ విధంగా గడిచిపోతుంది. ఆ ఊరికి ఒక విప్రుడు వచ్చాడు. ఆమె
ఆమె అక్కడ పోయింది ఆయన దగ్గరికి. అతను కనుక్కున్నాడు ఈమె ఇలాంటి ఆమె అని చెప్పేసి ఆయన తెలిసిపోయింది. తెలిసిపోతూనే ఆమె ఏమనిందంటే, అమ్మ నీకు చెప్పే మాటలు నేను చెప్పే మాటలు నీకు కోపాన్ని కలిగించవచ్చు, హితకరమైన మాటలు చెప్తాను విను. నువ్వు సిరి సంపదల వ్యామోహంలో పడి ఉన్నావు, దాన ధర్మాలు చేయడం లేదు, నీకు నువ్వు ఖర్చు పెట్టుకోవడము లేదు, పూజా పునస్కారాలు చేయడం లేదు, సమయాన్ని వృధా చేసుకుంటున్నావు, రాక వచ్చినటువంటి మానవ జన్మను కూడా నువ్వు వృధా చేసుకుంటున్నావు. ఎవరి కోసం అంత ధనాన్ని కూడబెడుతున్నావు? ఎందుకు అంత ధనాన్ని కూడబెడుతున్నావు? ఈ శరీరము మాంసము ఎముకల గూడు, ఇది ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఇది శాశ్వతం కాదు. ఎప్పుడు ఏ రోజు ప్రాణాలు అంత వాయువులో కలిసిపోతాయో తెలియదు. అటువంటి శరీరం కోసము పనికిరాని ప్రాకులాడడం కోసం లోకంలో నీకు ఏమి సుఖం ఉంది? ఎవరి వల్ల డబ్బు ఏ విధంగా ఎంత సంపాదించాలనే తాపత్రయం అయితే ఉంది, కానీ వాని వల్ల నువ్వు సుఖపడేది ఏముంది? నిప్పులో పడిన మిడతలాగా ఈ శరీరము అంతా కూడా కాలిపోతుంది. ఈ శరీరంతో చేసిన పనుల వల్ల వచ్చే ఫలితాలే అనేక జన్మలకు కారణమవుతాయి. ప్రతి జన్మలో జీవన పోరాటము, జీవితానికి అదే లక్ష్యము అనేటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవడం లేదు. కూడబెట్టిన ధనము దాన ధర్మాలు చేయి, నువ్వు అనుభవించి మిగతాదన్నా దాన ధర్మాలు చేయి, నీ వరకు నువ్వు అనుభవించు, భగవంతుని ఆరాధించు, భగవంతుని సేవలో గడుపు, నిరంతరం వచ్చేటువంటి కార్తీక మాసంలో అయినా ఈ విధంగా చెయ్యి అని చెప్పినారంట. అప్పుడు ఆమె ఆ విప్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు కొద్దిగా మనసు మారిందనమాట. నిజమే, నేను ఎవరి కోసం కూడబెడుతున్నాను? భర్త లేడు, పిల్లలు లేదు, ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాను? ఎందుకోసం పరమ లోభి అని చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాను? ఆ విప్రుడు చెప్పింది నిజమే కదా నిర్ణయానికి వచ్చి దాన ధర్మాలు చేసింది, భగవంతుని ఆరాధించింది, బ్రాహ్మణుని మాట ఎందు నమ్మకం ఉంచి అతను చెప్పినట్లుగా కార్తీక మాసం 9 రోజులు సద్బ్రాహ్మణునికి పిండితో చేసినటువంటి ప్రమిదను దీపదానాన్ని చేసింది, కార్తీక పురాణాన్ని విన్నది. అలా కాలం గడుతూ చివరికి శరీరాన్ని వదిలి కైవల్యాన్ని పొందింది. లోభగుణము నరకానికి దారి చూపిస్తుంది. మనం సంపాదించిన ధనాన్ని మనమే అనుభవిస్తూ దాన ధర్మాలు చేస్తూ అవసరానికి ఉంచుకోవాలే తప్ప కూడబెట్టకూడదు. అలా చేస్తే చివరకు రాజుల పాలు కావడము, దొంగల పాలు కావడమో జరుగుతుంది. అలా కాక సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్తీక మాసం అనేటువంటిది చెబుతుంది. ఇంకే కదా, తల్లి గర్భం నుంచి ధనము తేనేవాడు, వెళ్ళిపోయిన నాడు వెంట రాదు, లక్షాధికారి అయిన లవణమన్నమే గాని మెరుగు బంగారము మింగబోడు. లక్షాధికారి అయిన లవణమన్నమే గాని మెరుగు బంగారము మింగబోడు. దాన ధర్మం లేక దాచి తుదకు దొంగల గిత్తురో దొర్లకవునో తేన జుంటి గలియగలవా తెరివర్లకు భూషణ వికాస ధర్మపురి నివాస శ్రీ నరసింహ దురిత దూర అని చెప్పి ఊరికే చెప్పలేదు. కాబట్టి ఆ విధంగా మనం సంపాదించిన ధనంలో మనము ఉపయోగించుకొని మిగతాది ఎవరికైతే అన్నార్థులకు వీళ్ళందరికీ మనం దానము చేయగలిగినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఇక్కడ చెప్పినారన్నమాట. సరే, నిన్న మనం భాగవతంలో పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళడం, అక్కడ శమీక ఋషుల దగ్గరకు వెళ్ళడం, శమీక ఋషులు మౌన వ్రతాన్ని పాటిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ జంతువు ఎక్కడ వెళ్ళింది అని చెప్పేసి అడుగుతాడు. శమీక ఋషులు ఏమాత్రము పట్టించుకోరు, వాళ్ళు మౌన వ్రతంలో ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పాముని అతను మెడలో వేస్తాడు. అతను మెడలో వేసిన తర్వాత వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు అక్కడ శమీక మహర్షుల యొక్క కుమారుడు ఉంటాడు, శృంగి అని చెప్పేసి. అతన్ని ఒక స్నేహితుడు రెచ్చగొడతాడు. ఏమయ్యా, మీ తండ్రి మీద ఇలా పాము వేసి అపచారం చేసినాడు అని చెప్పేసి రెచ్చగొడతాడు. రెచ్చగొడుతున్న ఆ శృంగి అనేటువంటి వాడు కూడా మహాబల సంపన్నుడు, తపస్సంపన్నుడు. ఎవరైతే నా తండ్రి మీద ఈ పామును వేశారో 7 రోజుల్లో తక్షకుడు అనేటువంటి పాము ద్వారా మరణించాలా అని చెప్పేసి శాపం ఇచ్చేస్తాడు. శాపం ఇచ్చేసి ఆ శాప విషయాన్ని తండ్రికి చెప్తాడు. నేను ఇట్లా శాపం ఇచ్చినానని చెప్తే అప్పుడు తండ్రి బాధపడతాడు. మనమందరూ ఈరోజు తపస్సు చేస్తున్నామంటే ఇదంతా కూడా ఆ పరీక్షిత్ మహారాజుదే.
మరి రాజుకు ఆ విధంగా శాపం ఇవ్వకూడదు. నేను మౌనవ్రతంలో ఉన్నానని అతనికి తెలియదు కదా, నేను మౌనవ్రతంలో ఉన్నానని అతనికి తెలియదు. అలాగైతే అతను చేసిండకపోవచ్చు, రాజు ఆ విధంగా చేయవచ్చు. మనం చేసినటువంటి పుణ్యంలో 1/6 వంతు రాజుకు చేరుతుంది. నువ్వు ఈ విధంగా శాపం ఇవ్వడం మంచిది కాదు అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుణ్ణి పరీక్షిత్ మహారాజు దగ్గరికి పంపిస్తాడు. నువ్వు వెళ్ళి ఈ విధంగా జరిగింది, ఈ విధంగా నేను మౌనవ్రతంలో ఉన్నప్పుడు నా కొడుకు ఈ విధంగా ఒక తెలివి లేనటువంటి పనిని చేసినాడు. నువ్వు 7 రోజుల్లో తక్షకుని ద్వారా మరణిస్తావు, తర్వాత దాన్ని ప్రాయోచితం చేసుకో, ఎట్లా నువ్వు దాన్ని ఎదుర్కొంటావో చెప్పు అని చెప్పేసి ఆ విధంగా చెప్తాడు అన్నమాట. అప్పుడు ఉగ్రసేనుడు చెప్తున్నాడు, భయంకరమైన శాప విషయాన్ని విన్న పరీక్షిత్తు తాను మహామునీంద్రుడికి చేసిన అపరాధాన్ని తలుచుకొని ఎంతో బాధపడినాడు. ఆ శాపం వింటూనే ఆయన గజగజలాడిపోతాడు. ఇలాంటి శాపం వచ్చిందా, ఇలాంటి మహామునీంద్రుడికి నేను అపరాధాన్ని చేశాను అని తలుచుకుని ఎంతో బాధపడతాడు. శమీక మహర్షి తన వేట సమయంలో మౌన వ్రతాన్ని అవలంబించినాడని తెలుసుకుని దుఃఖంగా ఏడుస్తూ మనస్తాపం పొందుతున్నాడు. మౌనవ్రతంలో ఉన్నాడు ఆయనకి, ఆ మౌనవ్రతంలో ఉండేటువంటి ఆయన్ని నేను ఈ విధంగా చేసినానా అని చెప్పేసి ఆ విధంగా చేసినాడు. మహర్షి యొక్క దయాళత్వానికి శాపానికి తగిన ప్రతిక్రియ చెప్పి పంపినందుకు తాను పశ్చాత్తాపాన్ని చెంది మునికి చెందిన అపరాధాన్ని తలుచుకుంటూ చాలా పరితపించినాడు పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తు కూడా చెప్పంపించినాడు ఒకరి దగ్గర, ఇలా జరిగిందయ్యా అని చెప్పేసి రాజుకు చెప్పండి అని చెప్పేసి ఆ విధంగా చెప్పంపించినాడు. అనంతరం మహారాజు గౌరవముఖుడు అనేటువంటి వాడు వచ్చాడు. అతని శిష్యుడు ఆశ్రమానికి పంపిస్తూ భగవంతుడైన శమీక మునీంద్రులు మా యందు దయ చూపి అనుగ్రహించవలసిన ప్రార్థిస్తున్నాడు అని ప్రతి సందేశాన్ని పంపించినాడు. మళ్ళీ ఈ పరీక్షిత్ మహారాజు కూడా శమీక మునీంద్రులు మా యందు దయ చూపి ఏమైనా మాకు అనుగ్రహం ఇవ్వండి, ఇది చాలా తప్పిదం జరిగిపోయింది అని చెప్పేసి ఆ విధంగా బాధపడుతూ ప్రతి సందేశాన్ని పంపిస్తారు. గౌరవముఖుడు మరలి పోయిన తర్వాత పరీక్షిత్తు దుఃఖ పరవశుడై తన మంత్రులతో సమావేశపరిచినాడు. మంత్రతంత్రం తెలిసినటువంటి మహర్షి తన మంత్రులతో ఆలోచించి సలహా పొందిన తర్వాత సురక్షితమైనటువంటి ఒంటి స్తంభం మేడ నిర్మించినాడు. ఆ శాపము విముక్త కావడానికి ఒంటి స్తంభం మేడ నిర్మించినాడు. భవనం దగ్గర రాజును రక్షించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసేశారు. ఔషధులు, వైద్యులు, ఎప్పుడన్నా తొందరగా కాటు వేస్తే తొందరగా విషం అంతా బయటకు తీస్తాం అని చెప్పేసి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి అక్కడంతా కూడా. మంత్ర సిద్ధులైనటువంటి బ్రాహ్మణులు అక్కడ నియమించినారు. ఒంటి స్తంభము ఒక భవనాన్ని నిర్మించినారు. ధర్మజ్ఞుడైనటువంటి మహారాజు మంత్రులతో సంపూర్ణంగా రక్షించబడుతూ అక్కడే ఉండి రాజకార్యాలన్నీ నిర్వహిస్తున్నాడు. ఆ 7 రోజులు అక్కడే నిర్వహిస్తున్నాడు. మేడలో ఉన్న మహారాజును ఎవరు కలుసుకోవడానికి వీలు లేకుండా ఆజ్ఞాపించినారు. ఎవరు రాకూడదు, 7 రోజులు ఎవరు బంద్, ఆయన దర్శనం లేదని చెప్పినారు. ఆ విధంగా గాలి కూడా ప్రవేశించడానికి అవకాశం లేదంట, అట్లుందంట. అంత శత్రు దుర్భేద్యంగా మార్చినారు. శాస్త్ర ప్రకారం 7వ రోజు మంత్రశాస్త్రాన్ని తెలిసిన కశ్యపుడు అనే బ్రాహ్మణుడు పరీక్షిత్తుకు వైద్యం చేయడానికి వస్తున్నాడు. 7వ రోజు కూడా రెడీ చేసినారు. 7వ రోజే కాటు వేసేది కాబట్టి ఆ మంత్రశాస్త్రం కశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఈ సర్పశాస్త్రం తెలిసినటువంటి వాడిని కూడా రెడీగా అమ్మన్నారు. ఆ రోజు నువ్వు వచ్చేసేలా ఫుల్ టైం మీడియా ఉండాలని చెప్పి చెప్పినారు. ఎక్కడా పోకూడదు, మార్నింగ్ వస్తే ఎప్పుడో వస్తాడో ఆయన సాక్ష్యం కూడా తెలియదు. కాబట్టి ఆ విధంగా జరిగిపోయిందంతా కూడా. రాజోత్తముడైనటువంటి పరీక్షిత్తును నాగరాజైన తక్షకుడు నేడు యమలోకానికి పంపిస్తాడని కశ్యపుడు విన్నాడు. తక్షకుడు రాజును కరిచినట్లయితే నేను అతని విషాన్ని హరింపజేసి జీవింపజేస్తాను అన్నాడు అన్నమాట. అప్పుడు నాకు ధనలాభం కలుగుతుంది, ధర్మం కూడా నెరవేర్చిన వాడిని అవుతాను అని కశ్యపుడు అనుకున్నాడంట. నాకు దండిగా ధనమిస్తాడు పరీక్షిత్ మహారాజు, ఒక మహారాజును బతికించడానేటువంటి ధర్మాన్ని కూడా నెరవేర్చిన వాడైతాను నేను అని చెప్పేసి ఆయన చాలా ఆనందపడినాడంట. ఆ విధంగా నాగేంద్రుడైనటువంటి తక్షకుడు శాపవచన ప్రేరితుడై బయలుదేరి వస్తూ మార్గ మధ్యంలో కశ్యపుడిని చూశాడు. తక్షకుడు వస్తున్నాడు, ఈయన్ని కూడా చూసినాడు. ఇద్దరు మీట్ అయినారు వాళ్ళు. ఈ తక్షకుడు కశ్యపుడు ఇద్దరు కూడా మీట్ అయినారు. తక్షకుడు వృద్ధ బ్రాహ్మణ వేషాన్ని ధరించి కశ్యపుడిని ఈ విధంగా అడిగాడు, అయ్యా మీరు అతి త్వరితంగా ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని అడిగాడు. అప్పుడు కశ్యపుడు చెప్పినాడు, కురు కులంలో జన్మించి
శత్రు సంహారుడైనటువంటి పరీక్షిత మహారాజు నేడు తక్షకుడనే సర్పరాజు తన విషాగ్నితో దగ్ధం చేయబోతున్నాడు. ఆ రాజు పాండవుల వంశ పరంపరను సురక్షితం చేస్తున్నాడు. అతడు అత్యంత పరాక్రమశాలి, బ్రాహ్మణోత్తముడు. అటువంటి మహారాజును నాగేంద్రుడు కలిస్తే విషమ బారి నుంచి తప్పింపజేయడానికి నేను వేగంగా వెళ్తున్నాను అని చెప్పాను. నేను ఆయనకే చెప్తున్నాడు, ఆయనే పోతాడు, ఆయనకే చెప్తాడు. నేను ఆయన విషయం తీసేసేదానికి వేగంగా పోతున్నాను అన్నాడు. అప్పుడు తక్షకుడు కశ్యపునితో అంటాడు, బ్రాహ్మణ నేనే తక్షకుడిని అన్నాడు. నేనేనయ్యా, ఇవాళ పరీక్షితును భస్మం చేయడానికి వెళ్తున్నాను. నేను కాటు వేసిన వానికి చికిత్స లేదు. నువ్వేం ఆరాటపడద్దు. నువ్వు ఏమి చికిత్స చేసినా ఆయన బ్రతికే ఛాన్స్ అంటూ లేదు. కాబట్టి నువ్వు పెద్దగా పరిగెత్తిపోయేదేమొద్దు, ఇద్దరు కలిసే పదమ్మా అనుకున్నాడు. కాబట్టి చికిత్స లేదు. కశ్యపుడు అన్నాడు, నేను రాజును కరిస్తే నేను అతని శరీరం నుంచి విషమే అరిస్తాను, అతన్ని జీవింపజేస్తాను. అటువంటి గొప్ప విద్య నా దగ్గర ఉంది, ఇది నా నిశ్చయము అని కశ్యపుడు అన్నాడు. సత్యకుడు అన్నాడు. ఆ విధంగా కశ్యప, ఈ ప్రపంచంలో నేను కరిచిన వానికి నువ్వు చికిత్స చేయడంలో సమర్థుడివే అయితే ఈ వృక్షాన్ని కరుస్తాను, దీన్ని జీవింపజేయి. సరే, నేను ఛాలెంజ్ ఒప్పుకుంటాను, ఈ వృక్షాన్ని కరుస్తాను నేను, మళ్ళీ ఆ వృక్షాన్ని నువ్వు నిలబెట్టు అని చెప్పినాడు. అప్పుడు బ్రాహ్మణోత్తమ, నీ దగ్గర అంత గొప్ప మంత్రబలం ఉన్నట్లయితే నాకు ఇప్పుడు చూపించు, నేను ఆ వట వృక్షాన్ని నువ్వు చూస్తూ ఉండగానే దహించి వేస్తాను అన్నాడు. అప్పుడు కశ్యపుడు అన్నాడు, నాగేంద్ర, నువ్వు చెప్పినట్లు ఆ మర్రి చెట్టును కరువుము, నేను దాన్ని జీవింపజేస్తాను. కరవయ్యా, చేస్తాను నేను అన్నాడు. ఉగ్రసేవుడు చెప్తున్నాడు. కశ్యపుడు ఆ మాట చెప్పిన తర్వాత సర్పశ్రేష్ఠుడైన తక్షకుడు మర్రి చెట్టును కాటు వేశాడు. పన్నగేంద్రుడు కాటు వేసిన విషయంతో మర్రి చెట్టు మండిపోయి బూడిదైపోయింది. తక్షకుడు కాటేస్తూనే బూడిదైపోయింది. అది ద్విజోత్తమ, ఈ చెట్టును జీవింపజేయడానికి ప్రయత్నించు. చూడే, ఇప్పుడు అయిపోయింది కదా, భస్మీపటలం అయిపోయింది, బూడిదైపోయింది, ఇప్పుడు లేపప్ప దీన్ని అని ఈయన్ని కశ్యపుడిని అడుగుతున్నాడు. తక్షకుడు అడిగితే ఉగ్రసేనుడు అంటున్నాడు, ఆ తక్షకుని విషయాగ్నితో భస్మీభూతమైన వృక్షాన్ని బతికించడానికి ఆ బూడిదంతా ప్రోగు చేసి కశ్యపుడు తక్షకుడితో ఇలా అంటున్నాడు, నాగరాజా, నా విద్యాబలాన్ని చూడు, నువ్వు చూస్తుండగా ఈ వృక్షాన్ని జీవింపజేస్తాను. అప్పుడు ఆ మహానుభావుడు విద్వాంసుడైన కశ్యపుడు తన మంత్రబలంతో ఆ భస్మరాశిని మళ్ళీ వృక్షంగా జీవింపజేశాడు. ఆయన కూడా వృక్షంగా జీవింపజేశాడు. మొదట అంకురంగా, తర్వాత 2 ఆకులతో, పిదుప చిగుట్టాకులతో ఉపశాఖలు కలిగేటట్లుగా క్రమక్రమంగా ఆ చెట్టు అంతా కూడా ఆశ్చర్యకరంగా లేచి నిలబడిందంట. ఆశ్చర్యకరంగా మహాత్ముడైన కశ్యపుడు మంత్రబలం జీవించిన ఆ మంత్రి చెట్టును చూసి తక్షకుడు కశ్యపుడితో ఇలా అన్నాడు, బ్రాహ్మణోత్తమ, ఇది నీకు ఏమీ అద్భుతం కాదు. తపోదన కశ్యప, నా విషయాన్ని గాని ఇతర సర్పాల విషయాన్ని గాని నీ మంత్ర విద్యాబలంతో హరించగలవు. కానీ తపోదన, నువ్వు ఏ ప్రయోజనాన్ని ఆశించి పరీక్ష దగ్గరకు వెళ్తున్నావు? సరే, నువ్వు చేసింది కరెక్టే, కానీ నీ మంత్ర విద్యాబలంతో హరించగలవు. నేను చెప్పలేదు, నువ్వు ఖచ్చితంగా కాటు వేస్తే బతికిస్తావు, అది నో డౌట్ అట. కానీ తపోదన, నువ్వు ఏ ప్రయోజనాన్ని ఆశించి పరీక్ష దగ్గరికి వెళ్తున్నావు అని అడిగినాడు. ఆ రాజేంద్రుడి నుంచి ఏ ఫలాన్ని ఆశిస్తున్నావు? అది దుర్లభమైతే దాన్ని నేనే ఇస్తాను. అదే నేనే ఇస్తానయ్యా, వదిలేసి నన్ను కాటు వేయడానికి వదులు, నేనే ఇస్తాను. నువ్వు ఏమేమి ఆశిస్తున్నావో అవన్నీ నేనే ఇస్తానన్నాడు. పరీక్షిత మహారాజు బ్రాహ్మణ శాపంతో తిరస్కరించబడ్డాడు. ఆయన ఆయుష్ కూడా క్షీణించింది. ఈ స్థితిలో ఎంత ప్రయత్నించినా నీ కార్యం సిద్ధించకపోవచ్చు. నాకు సందేహమే, నువ్వు అనుకున్నట్లుగా కార్యం సిద్ధించకపోతే ఈ లోకంలో నువ్వు సంపాదించిన కీర్తి అంతా కిరణాలు లేని సూర్యునిలాగా అదృశ్యమైపోతుంది. అప్పుడు కశ్యపుడు అన్నాడు, తక్షక, నేను ధనాన్ని సంపాదించడానికి రాజు దగ్గరికి వెళ్తున్నాను. నేను ధనం కోసమే రాజు దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు ఆ ధనాన్ని నాకు ఇయ్యి. అలా చేస్తే ధనం తీసుకుని నేను వెళ్ళిపోతాను. ఆ ధనం నాకు ఇవ్వయ్యా, నేను తీసుకొని వెళ్ళిపోతాను. నువ్వు పోయి కాటేసుకొని పోయింది అని చెప్పినాడు. తక్షకుడు అన్నాడు, ఆ రాజు నుంచి ఎంత ధనాన్ని కోరుతున్నావో
దానికంగా అధికంగా ఇస్తాను, నేను అధికంగా ఇస్తాను నీకు, డబుల్. నువ్వు వెనుదిరిగి వెళ్ళు. ఉగ్రసేనుడు కౌశికునితో చెప్తున్నాడు. తక్షకుడి మాటలు విని మహాతేజస్వి బుద్ధిశాలి అయిన కశ్యపుడు పరీక్షితుల గురించి కొంతసేపు ధ్యానించి విచారించినాడు. కశ్యపుడు తన దివ్య జ్ఞానంతో పరీక్షితు ఆయుస్సు సమాప్తమైందని గ్రహించినాడు. ఈ కశ్యపుడు ఒకసారి పరీక్షితుని ధ్యానించినాడు. ఈయన ఆయుష్ ఎంత ఉంది చూద్దామని. ఇంకేమైనా ఆయుష్ ఉందా, బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయంటే ఆయుష్ ముగిసిపోతుంది, అయిపోయింది. కాబట్టి ఆ విధంగా అందుచేత తక్షకుని కోరిక ప్రకారం ధనాన్ని తీసుకొని అక్కడి నుంచి ఊరికి వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోయినాడు. కశ్యపుడు మరలిపోయిన తర్వాత తక్షకుడు అతి త్వరగా హస్తినాపురాన్ని చేరుకున్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత పరీక్షితు మంత్రులతో విషాన్ని హరించే ఔషధులతో తనను తాను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని విన్నాడు తక్షకుడు. అప్పుడు సఖ్యకుడు తన కార్య సాధన కోసము ఏ ఉపాయంతో పరీక్షిత్ ప్రాణాలని అపహరించాలి అని ఆలోచించాడు. మాయతో పరీక్షిత్తును మోసగించాలి అనుకున్నాడు. అప్పుడు నాగుల్ని, దర్భల్ని, ఫలాలను తీసుకుని తాపస్సుల వేషంలో మహర్షి దగ్గరకు వెళ్ళవలసిందిగా, అప్పుడు నాగుల్ని, దర్భలు, ఫలాలు తీసుకొని తాపస్సుల వేషంలో మీరు అక్కడికి వెళ్ళండి అని నాగుల్ని ఆదేశించినాడంట. మహారాజు దగ్గరికి వెళ్ళండి. తక్షకుడు అన్నాడు, మీరు ఘనకార్యం సఫలం చేయడానికి రాజు దగ్గరికి వెళ్ళండి. ఏమాత్రం భీతి చెందకండి, ఉద్రేకపడకండి. ఆ రాజు మీరిచ్చిన ఫలాలను, పుష్పాలను తీసుకోవాలి. మీతో పాటు నేను కూడా అదృశ్యంతో వస్తాను. మీరంతా వెళ్ళి ఆయన పుష్పాలు అవన్నీ పళ్ళులు అన్నీ సమర్పించండి, నేను అదృశ్యంగా మీతో పాటే వచ్చేస్తాను అని అన్ని నాగులకు చెప్పినాడు అనమాట. తక్షకుడు చెప్పినట్లే ఆ సర్పాలన్నీ చేసినాయి. వాళ్ళందరూ దర్భలు, జలము, పండ్లు తీసుకుని వెళ్ళారు. మహా పరాక్రమశాలి అయినటువంటి పరీక్షిత్ వాటన్నింటినీ తీసుకున్నాడు. ఆ ఫలాన్ని తీసుకున్న రాజు వారందరికీ పారితోషకాన్ని ఇచ్చి మీరు వెళ్ళండి అని వారిని పంపించాడు. తాపస వేషంలో ఉన్నటువంటి నాగులు వెళ్ళిపోయిన తర్వాత పరీక్షితు తన మంత్రులతో, స్నేహితులతో తాపసులు తెచ్చిన తీయని ఫలాలను మీరు కూడా తినండి అని చెప్పాడు. అప్పుడు అందరూ పండ్లు తీసుకున్నారు. బ్రహ్మ రాసిన వ్రాత ప్రకారము శృంగి మహర్షి ప్రేరేపడి ఆ మహారాజు ఆ ఫలాల్లో ఒకదాన్ని స్వయంగా భుజించాడు. ఆ ఫలంలోనే తక్షకుడు క్రిమి రూపంలో ఉన్నాడు. ఆ పండ్లలోనే ఒక క్రిమి రూపంలో దాక్కున్నాడు ఆయన. అందరూ భుజిస్తున్నారు. ఆ పండు మహారాజు చేతిలో ఉన్నటువంటి సమయంలో అందులో ఒక చిన్ని క్రిమి కనిపించింది. చూడ్డానికి ఆ పురుగు చాలా చిన్నదిగా ఉంది, కళ్ళకు నల్లగా ఉంది, శరీర కాంతి తామ్రవర్ణంలో ఉంది. పరీక్షిత్ ఆ కీటకాన్ని తన చేతిలోకి తీసుకుని మంత్రులతో ఇలా అన్నాడు, ఇప్పుడు సూర్య భగవానుడు అస్త్రాదిని చేరాడు, అందుచేత ఆ సమయంలో నాకు విషయం వల్ల ఎటువంటి భయం ఉండదు. శాపమిచ్చిన ఆ మహర్షి సత్యవాది, ఈ పురుగు తక్షకుడై నన్ను ఖర్చుగాక, ఈ విధంగా ముని శాపం తీరిపోతుంది, నా దోషం పరిహారమవుతుంది. చూడండి, శాపం ఇచ్చిన మహర్షి సత్యవాది, ఆయన శాపము ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిలవదు, ఖచ్చితంగా నిలుస్తుంది. ఈ పురుగు తక్షకుడై నన్ను ఖర్చుగాక అతనే కోరుకున్నాడు. ఈ పురుగుడు తక్షకుడు, ఎందుకంటే సూర్యాస్తమం అవుతా ఉందన్నమాట. ఈ విధంగా ముని శాపం తీరిపోయింది, నా దోషం పరిహారం అవుతుంది. కాలము చేత ప్రేరేపించబడిన మంత్రులు అతని మాటను అనుసరించినారు. తరువాత ఆ రాజు పురుగును తన మెడ మీద ఉంచుకొని గట్టిగా నవ్వాడు. అలా రాజు నవ్వుతూ ఉండగానే రాజుకిచ్చిన ఫలం నుంచి త్వరగా బయటకు వచ్చి పెద్ద ధ్వని చేస్తూ రాజును చుట్టుముట్టి తక్షకుడు కాటు వేశాడు. ఈ విధంగా మంత్రులందరూ తమ రాజేంద్రుని నాగేంద్రుడు చుట్టుకోవడం చూసి విచారవదనంతో దుఃఖితులైనారు. తక్షకుడు చేసిన శబ్దాన్ని మంత్రులు విని దూరంగా పారిపోయినాడంట. అందరూ అట్లాంటి శబ్దం వచ్చిందంట. పరీక్షితులు కలిసిన తర్వాత తక్షకుడు అద్భుతంగా ఆకాశంలో శ్రీమంతం వలె వెళ్ళిపోతూ ఉంటే మంత్రులు అతన్ని చూశారు. అతన్ని చూసి మంత్రులందరూ శోకపరవశులయ్యారు. ఒంటి స్తంభం మేడ తక్షకుని విషాగ్నికి ధ్వంసమైపోయింది. ఆ దృశ్యాన్ని చూసి మంత్రులందరూ చెల్లాచెదరైపోయినారు. రాజు పిడుగుపడిన విధంగా కూలిపోయాడు. అంత భయంకరంగా కాటు వేసింది అనమాట. అది మొత్తము అక్కడ ఉండేటువంటి ఒంటి స్తంభం మేడ కూడా ఆ దాటికి కూలిపోయిందంట, అరుపుల దాటికి. తక్షకుడు విచాగ్ని వల్ల పరీక్షిత్ దగ్ధమైపోయాడు. అతడు పావురంలోకి క్రియలు జరిపించిన తర్వాత బ్రాహ్మణుడు, రాజపురోహితులు, మంత్రులు, ప్రజలందరూ కలిసి పరీక్షిత్ కుమారుడైనటువంటి శిశువైనటువంటి
జనమేజయునికి పట్టాభిషేకం చేశారు. పరీక్షిత్ యొక్క కుమారుడే జనమేజయుడు. ఆ జనమేజయుని కథ నుంచే మనకు భారతం అనేటువంటిది మొదలైందనమాట. ఆయన సర్పయాగం చేస్తున్నటువంటి. కాబట్టి జనమేజయుడు శత్రునాశ సమర్థుడు. ప్రజలందరూ అతని జనమేజయుడు అని పిలుస్తున్నారు. బాలుడైనప్పటికీ కూడా అతని ప్రజ్ఞ మహాపురుషుల బుద్ధికి సమానంగా ఉంది. తన తాతగారైనటువంటి ధర్మరాజులాగా వీరుల్లో జనమేజయుడు కూడా అగ్రగణ్యుడే. ఇతడు కూడా మంత్రులతోనూ పురోహితులతోనూ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. ఇతని యొక్క మంత్రులు శత్రు సంహారంలో సమర్థులే గాని ఇతని వివాహం చేసే నిమిత్తము కాశీరాజు అయినటువంటి సుపర్ణవర్మ కుమార్తె వపుష్టమ కోసము ఆ రాజును అర్థించారు. సువర్ణవర్మ కురు ప్రవీణుడైనటువంటి జనమేజయుని యొక్క ధర్మగుణాన్ని విని సంతోషించి తన కుమార్తె అయినటువంటి సుహుష్టమను అతనికి ఇచ్చి వివాహం చేసినాడు. జనమేజయుడు కూడా ఆమెను వరించి ఆనందంగా జీవితాన్ని సాగిస్తూ ఏకపత్ని వ్రతుడై జీవిస్తున్నాడు జనమేజయుడు. పూర్వం ఊర్వతితో పురూరుడు విహరించినట్లుగా జనమేజయుడు తన భార్య వపుష్టముతో సరస్సులతో ఉద్యానవనాలతో వివరిస్తూ మహదానందాన్ని పొందుతున్నాడు. వపుష్టమ కూడా మహాపతివ్రత, రూపవతి, సౌందర్యవతి. జనమేజయుని పొంది అంతఃపుర కాంతైనటువంటి వపుష్టమ మనసారా ఆ రాజును ప్రేమించింది. ఆ విధంగా పెళ్లి చేసుకున్నారు. జనమేజయుడు రాజ్యం పరిపాలిస్తున్న కాలంలో మహో తపస్సుడైనటువంటి జగత్కారుడు దేశమంతా సంచరిస్తున్నాడు. మళ్ళీ వచ్చాయన జగత్కారుడు, ఈయన మెయిన్ ప్రాప్. ఇప్పుడు ఆ జగత్కారుడు అంతా దేశమంతా సంచరిస్తున్నాడు. ఆ గ్రామంలో లేదా ఏ స్థానంలో ఉన్నప్పుడు సాయంకాలం అవుతుందో అప్పుడు అక్కడే ఉండిపోతాడు. ఇది మహామునీంద్రుడి యొక్క నియమం. ఆయన ఎట్లంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటాడు. సాయంత్రం ఎక్కడైతుందో అక్కడే బస ఆయన. మన సుఖమహర్షిలాగా పాలు పితికేంత సమయంలో కూడా ఆయన ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా ఉండడు. ఎందుకు ఆ విధంగా ఉన్నాడంటే మనుషులతో ఆ విధంగా సంగమం ఏర్పడుతుంది. నాకు ఆ విధంగా బ్రహ్మచర్యం పాటించేటువంటి వాడిని నేను ఆ విధంగా ఉండను అని చెప్పి ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరిగిందనమాట. ఆ విధంగా ఆ ముని కఠోర నియమాన్ని అకృతర్మలు ఆచరింపలేదు. పుణ్య తీర్థాల్లో పవిత్ర స్నానాలు చేస్తూ దేశ సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ ముని వాయువును మాత్రమే భక్షిస్తూ రోజు రోజుకు శరీరాన్ని శుష్కింపజేసుకుంటున్నాడు. ఒకరోజు ఒక గంటలో ఆవురమంటూ పట్టుకుని తలకిందులుగా వేలాడుతున్న తన పితరులను చూశాడు. ఈ జగత్కారుడు తన పితరులను చూసినాడు. ఆల్రెడీ వచ్చింది మనకి. వేళ్ళన్నీ ఎముకలు కొరికేస్తున్నాయంట. వేళ్ళన్నీ అక్కడ పైన వాళ్ళు కాలు పైకి పెట్టి కిందకు వేలాడుతున్నారు. ఆ వేళ్ళన్నీ కూడా ఎముకలు కొరుకుతున్నాయంట. ఒక వేరు మాత్రమే ఉందంట. ఆ వేరును కూడా అక్కడ కొమ్మను కొరికేస్తున్నాయన్నమాట. అవన్నీ కూడా అక్కడ వేరును కూడా అక్కడ కన్నంలో ఉన్న ఎలుక మాటి మాటికి కొడుకుతున్నది. ఈ వేరు పట్టుకొని వేలాడుతూ కృషించిన తన పితరులను జగత్కారుడు చూశాడు. ఆ పితరులు నిరాహారులై కృశంగులై దీనంగా తమ రక్షణ కోరుతూ గుంటలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. జగత్కారుడు వాడు దయనీయ పరిస్థితిని చూసి దీనవచనంతో వారితో ఇట్లా అన్నాడు, అయ్యా మీరెవరు, ఎందుకు ఈ విధంగా వేలాడుతున్నారు? ఈ వేరును కూడా ఈ బిలంలో ఉన్న ఎటుక తినేస్తా ఉంది. ఈ వేరు చాలా బలహీనంగా ఉంది కదా. ఒక విరణ స్తంభానికి ఒక వేరే మిగిలి ఉంది. ఆ వేరు కూడా ఎలుక మెల్లిమెల్లిగా పదునైనటువంటి పళ్ళతో కొరికేస్తా ఉంది. చాలా తక్కువ సమయంలోనే ఆ వేరు కూడా తెగిపోతా ఉంది. అధోముఖులైనటువంటి మీరు ఈ గుంటలో పడిపోతారు. ఎవరయ్యా మీరంతా అని జగత్కారుడు వాళ్ళ పితరులను అడిగినాడు. యాక్చువల్గా వాళ్ళ తాతలని అతనికి తెలియదు. వాళ్ళ తాతల దగ్గరే అడుగుతున్నాడు. ఆ విధంగా అధోముఖులైనటువంటి దీనావస్థలో ఉన్నటువంటి మిమ్ము చూస్తుంటే నాకు దుఃఖము కలుగుతున్నది. అయ్యా మీరు కూడా చాలా కష్టదశలో ఉన్నారు. నేను కూడా మీకు ఏం చేస్తే సంతోషం కలుగుతుందో చెప్పండి అన్నాడు. నా తపస్సులో 4వ వంతు 3వ వంతు సగభాగము ఇచ్చైనా కూడా మీ కష్టాన్ని పోగొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆ వేలు ఆ కొమ్మను కొరకడం అంటే మంది కూడా అంతే. మన ఆయుష్ను కొరకడమే. మన ఆయుష్ను కొరికేస్తూ ఉందన్నమాట. రోజు రోజుకి ఆయుష్ అనేటువంటిది కొరికేసుకుంటా ఉన్నాం. ఆ విధంగా ఆ ఆయుష్ను మనము నిలుపుకొని ఉన్నటువంటి ఆయుష్లోనే మనము మన యొక్క ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మన యొక్క ఆనందాన్ని మనము
పొందగలగాల. అదే మహాభారత సందేశాన్ని, భారత సందేశం మనకిచ్చేది. ఖచ్చితంగా మనము ఆనందాన్ని చవి చూడాలా. ఎందుకంటే నువ్వు ఎంత సంపాదించినా, ఏది సంపాదించినా అది నీకు కొంతవరకే ఉపయోగపడవచ్చు, కానీ మా ఆనందం అనేటువంటిది డబ్బుతో కానీ దేంతో కానీ మనకు రాదు అని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నారు. చూడండి, నా సంపూర్ణ తపఫలాన్ని దారబోసి మిమ్మల్ని ఆపద నుంచి రక్షిస్తాను, కాబట్టి నేను ఏ విధంగా సహాయపడగలను ఆజ్ఞాపించండి అన్నాడు. బ్రాహ్మణోత్తమ, నువ్వు వృద్ధుడైనటువంటి బ్రహ్మచారివి, నువ్వు మమ్మల్ని రక్షించడానికి కోరుకుంటున్నావు, కానీ మా కష్టము తపస్సు వల్ల తీరేది కాదు. నీ తపస్సు ఇస్తే తీరేది కాదయ్యా ఇది. నాయన, మేము చేసిన తపస్సు యొక్క పుణ్యఫలం మా దగ్గర ఉంది. మాకు వంశపారంపర్యంగా వచ్చే సంతానము క్షీణిస్తుండడం వలన ఇటువంటి అపవిత్రమైన నరకం కలిగిపోతా ఉంది. మాకు వంశపారంపర్యంగా సంతానం క్షీణిస్తూ ఉందయ్యా. మరి మాకు రేపు ప్రొద్దున పిండ ప్రదానాలు చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు, ఈ విధంగా ఉంది అని చెప్తున్నారు. సంతానం పొందడమే గొప్ప ధర్మం అని బ్రహ్మదేవుడే చెప్పాడు కదా. అంటే సంతానం ఎందుకు పొందాలా? మన యొక్క ధర్మాన్ని ముందు తరాన్ని వాళ్ళకి తీసుకుపోవడానికి సంతానం పొందాలి. మనం సంతానం పొందాలంటే ఏమనుకుంటామంటే మన ఆస్తిని వీడు కాపాడాలా అనేటువంటిదే మనకి. ఇప్పుడయ్యా ఈ ఆస్తి అంతా ఉంది, నువ్వు చాలా జాగ్రత్తగా పెట్టుకో, చాలా అన్యాయంగా సంపాదించినాను, వీలైతే నువ్వు కూడా అన్యాయంగా సంపాదించి దాన్ని డబుల్ చేయి, తర్వాత వాళ్ళకి ఇచ్చేసిపో, లాస్ట్లో అందరూ భ్రష్టులు అవుతాం, 7 వంశాలు పూర్తిగా సర్వనాశనమై 84 లక్షల జీవరాశుల్లో వెనక్కి వెళ్ళిపోయి కూర్చుంటాము, ఎప్పుడు వస్తామో తెలియదు మళ్ళీ మానవ జన్మలోకి అని అని చెప్పేసిపోయేటువంటి యుగం మంది. అట్లా చెప్పేటిపోయేటువంటి యుగం మనది. కాబట్టి ఆ విధంగా తయారు కావడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందే మనం చెప్పాం కదా, కార్తీక మాసంలో దానం చేయండి అని చెప్పారు. నువ్వు సంపాదించింది నువ్వు ఉంచుకొనే మిగతాది దానం చేయి, అరువులకు దానం చేయండి అని చెప్పారు. నువ్వు అత్త తీసుకుపోయి చీర నువ్వు కోడలికి ఇస్తుంది, కోడ తీసుకుపోయి అత్తకి ఇస్తుంది, అయిపోయి అక్కడే ఉంటుంది చీర, అంతే ఇచ్చేది, వాళ్ళు మార్చుకోలేదు. చీర లేకుండా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పింది. చీర ఎవరికి లేదో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆనందపడతారు, నిన్ను ఆశీర్వదిస్తారు, అబ్బా కనీసం ఈ విధంగా ఇచ్చింది అని చెప్పి. మీ చీర ఆడే ఉంది, కూతురు ఇంట్లో నీది ఉంది, నీ ఇంట్లో కూతురుతుంది, అంతే తప్ప ఏం లేదా. కొద్దిగా ప్లేస్ మారింది అంతే. నువ్వు ఎప్పుడన్నా తెచ్చుకోవచ్చు దాన్ని, వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తలుచుకుంటారు. చీర లేని వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు తలుచుకుంటారు, వాళ్ళు ఎంతో ఇది చేస్తారు. అంటే అట్లాంటి వాళ్ళు ఎవరో దొరికితే ఇవ్వండి అని చెప్పేసి ఆ విధంగా తపస్పుణ్యఫలం ఉందయ్యా. ఈ విధంగా వేలాడుతున్న మాకు ఏమీ తోచడం లేదు. లోకంలో ప్రసిద్ధికెక్కిన మహాపురుషులైనటువంటి మా వంటి మహానుభావుల్ని గుర్తించలేకుండా పోయాం. మహానుభావ, నువ్వు రుద్రుడవు, మహాపురుషుడవు, ఎంతో కష్టముతో పడుతున్న మమ్మల్ని చూసి నువ్వు దుఃఖించావు. నాయన, మేము అత్యంత కఠిన వ్రతాన్ని అనుసరిస్తున్న యాయావరులు అనేటువంటి మహర్షులం మేమందరూ కూడా వంశపారంపర్యంగా సంతానం నశిస్తుండడం వల్ల మేము పుణ్యలోకం నుంచి భ్రష్టులైనాము. మేము చేసిన తీవ్రమైన తపస్సు అంతా నష్టపోతుంది. ఇప్పుడు మా వంశంలో ఒక్కడు కూడా సంతానం కూడా లేడు. ఇప్పుడు మా వంశంలో ఒకే ఒకడు మిగిలి ఉన్నాడు. ఆ దురదృష్టం వల్ల వాడు కూడా మాకు దుష్టుడుగా మారిపోయినా, అంటే తపస్సు చేసుకుంటా ఉన్నాడు, వాడు పెళ్లి చేసుకోవడం లేదు, ఆ మూర్ఖుడు కూడా మాకు పుట్టినాడు అని చెప్పినాడు. ఆ మూర్ఖుడు ఇతనే అన్నమాట, జగత్కారుడే. ఆ మూర్ఖుడు ఇతనే. ఇప్పుడు వంశపారంలో ఒకే ఒక వేరు ఉన్నాడు, ఒకడే ఒకడు ఉన్నాడు. మా దురదృష్టం ఏమిటంటే వాడు మందభాగ్యుడు కూడా వివాహం చేసుకోకుండా తపోనిష్టతో ఎక్కడ జిడ్డ అక్కడ తిరుగుతున్నాడు అని చెప్తున్నాడు. అప్పుడు వేద పారంగుతుడైనటువంటి నియమనిష్టలతో సువ్రతుడై మహాతపరుడైనటువంటి జగత్కారుడు అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కినాడు. అతడు మళ్ళీ వేదాంగ పారంగతుడైనాడు, తపోధనుడైనాడు, జగత్కారుడు అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కినాడు. అతడు తపస్సు చేసుకోవడమే ఇష్టపడుతూ మమ్మల్ని కష్టంలో పడేశాడు. అతనికి భార్య కానీ, పుత్రులు కానీ, బంధువులు కానీ ఎవరు లేరు. అందుచేత మేమంతా బుద్ధిహీనులమై అనాథల్లాగా ఈ గుంటలో వేలాడుతున్నాము. అతడు నీకు కనిపిస్తే అనాథలమైన మమ్మల్ని సనాథులు చేయమని చెప్పి ఆ విధంగా చెప్పయ్యా. నీకేమైనా కనిపిస్తే ఆ విధంగా చెప్పు, ఈ విధంగా ఉన్నారు అని చెప్పేసి చెప్పు అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు నీ పితరులు దీనాతి దీనులై తలకిందులుగా గుట్టలో వేడాడుతున్నారు. నువ్వు సముచిత రీతిలో ఒక కన్యను వివాహం చేసుకుని సంతానాన్ని పొందు అని చెప్పువయ్యా అని అతనికే చెప్పినాడు.
అప్పుడు తపోదన, మీ వంశ తంతువుల్లో ఒకటే మిగిలింది, అది నువ్వే. నువ్వు చూస్తున్న తంతువులన్నీ కాలుని చేత భక్షింపబడుతున్నాయి. మిగిలిన ఒక తంతువు కూడా సగం కాలుడు కొరికేశాడు. నువ్వు చూసిన ఎలుక ఎవరో కాదు, మహాబలుడైనటువంటి కాలుడు. కాలము అనేటువంటి ఇది మనల్ని కొరికేస్తా ఉంది. రోజు రోజుకి కొరికేయడం అనేటువంటి జరుగుతుంది. తపస్వి మూర్ఖుడైనటువంటి జగత్కారుడు తపస్సే గొప్పదిగా భావిస్తూ మనసు లేకుండా మందబుద్ధితో ఉంటే ఒక వేరు కూడా తెగిపోయింది. కాబట్టి జగత్కారుడు చేసే తీవ్రమైన తపస్సు మా కష్టాన్ని పోగొట్టడం లేదు. మేము వేలాడుతున్న వేరు కారుని వల్ల తెగిపోవడానికి సిద్ధంగా ఉంది. పాపం చేసిన వారి వలె గుంటలో ప్రవేశించిన మమ్మల్ని చూడు. మేము పడిపోతే బంధువులందరితో కలిసి మమ్ము కాలుడు నరకానికి లాక్కోబోతాడు. నాయన తపస్సులు గాని యజ్ఞం గాని ఏ ఇతర సాధనాలు అవన్నీ సంతానంతో సమానం కావు. ఆ సంతానంతో సమానం ఎందుకు కావు అంటే మన యొక్క సంతానము మన యొక్క ధర్మాన్ని మన యొక్క అనుష్ఠాన్ని మళ్ళీ ప్రపంచానికి పరిచయం చేయాలి. ఇప్పుడు మనం తపస్సు చేసి చనిపోయినాం అనుకో, మన తపస్సు ఇంకొకరికి రాదు, మనకే అది ఇదవుతుంది. కానీ మన ధర్మము, మన అనుష్ఠానము, మన యొక్క సూత్రాలు, మన యొక్క వైదిక ధర్మాలు ఇవన్నీ కూడా కాపాడేటువంటి పిల్లలు మనకు ఉండాలా, అలాంటి వారిగా తయారు చేయాలా. దాంతో ఆ సంతానం అలా ఉండాలి, వేరే రకంగా ఉండకూడదు. ఆ సంతానం వేస్తే మళ్ళీ. కాబట్టి అట్లాంటి సంతానం కలిగి ఉంటే మన ధర్మము నిలబడుతుంది. ఆ ధర్మం ద్వారా ఆ తరం కూడా గొప్ప తరంగా మారుతుంది. అటు 7 తరాలు ఆ విధంగా మారడం అనేటువంటి జరుగుతుంది అని చెప్పేసి ఆ సంతానమే గొప్పది తపస్సుల కంటే దీనికంటే అని చెప్పేసి అది ఇచ్చినటువంటి భగవంతుడికి మనకి ఎల్లవేళలా కృతజ్ఞత చెప్పాలా. ఆ సంతానాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ సంతానాన్ని మనం కాపాడుకోలేదనుకోండి, వాళ్ళు అనేకమైనటువంటి వ్యసనాలకు లోనై మన యొక్క కుటుంబ ప్రతిష్ట కూడా ఇది నాశనం చేసేస్తారు. వాటి పిల్లలు కనడమే కాదు, ఆ పిల్లల్ని గొప్పగా తీర్చిదిద్దాలా. పిల్లలకి ఆస్తి ఇవ్వడమే కాదు, మన ఆశయాలను కూడా ఇవ్వాలా. మన ఆశయాలను కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఆస్తులే కాదు, మన ఆశయాలను కూడా వాళ్ళు పంచుకునే విధంగా మనం వాళ్ళకు చేయాలా. కాబట్టి నాయన తపస్సు కానీ యజ్ఞం కానీ ఏ ఇతర సాధనాలు కానీ అవన్నీ సంతానంతో సమానం కావు. నువ్వు జగత్కారునితో ఈ విషయాలన్నీ చెప్పు. నువ్వేనయ్యా చెప్పు, ఒకసారి అంతా చూస్తున్నావు కదా, ఇక్కడ మా బాధలన్నీ చూస్తున్నావు, చెప్పు. నువ్వు జగత్కారుని కలిస్తే ఇక్కడ చూసిన విషయాలన్నీ ఆయనకి చెప్పు. మిమ్మల్ని నువ్వు సనాతులు చేయదలిస్తే ఆ మాటలు అతనికి చెప్పు. వివాహం చేసుకో, ధర్మ పత్ని ద్వారా సంతానం పొందు. మేము జగత్కారుని బంధువులమని చెప్పు. నువ్వు కూడా బంధువుల్లాగా మా కోసం దుఃఖించావు, నువ్వు కూడా దుఃఖిస్తున్నావు. కుమారా, నువ్వు ఎవరివి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నావు. ఆయనే, వీళ్ళకి తెలియదు అన్నాడు. జగత్కారుడు అని అన్నాడు. ఆ జగత్కారుని చెప్పు అన్నాడు. ఈయన జగత్కారుని చెప్పు అని చెప్పినాడు. చెప్పలేదు ఇంకా నువ్వు ఎవరు నాయన అని ఈయన అడుగుతున్నాడు. ఇప్పుడు ఈయన చెప్తాడు అనమాట, నేను జగత్కారుని. హరి ఓం స్వస్తి గోవింద. బెంగళూరుకే పోవాల్సింది, ఇక్కడ దిగాను, ఇక్కడే చెప్పేశారు. వారం నుంచి చెప్పి చచ్చిపోయింది నాకు. అందుకే స్వామి అడిగితే కూడా నేనే చెప్పలేని చెప్పిన. కార్తీక మాసంలో ఇక్కడ ప్రతి ఏటా పూజలు జరిగేది, నిత్యము కూడా 30 రోజులు కూడా పూజ జరిగేది. ఈసారి లేదు. మేమే అడిగాం, ఒక 2-3 కాల్ చేసి ఎందుకు ఇవ్వడం లేదు. సో దానికి రీజన్ లేదు. రీజన్ చెప్తేనే బాగుంటుంది. ఏం సార్, ఇప్పుడు ఫెయిల్ అయినాడు, లేదు రాంగ్ ఆన్సర్ చెప్పాడు, దానికి మనం కరెక్ట్ చేయాలి. లేకపోతే ఎందుకు రాంగ్ అయినా చెప్పాలి. అది లేకపోతే మనం ఎప్పటికీ మిస్టేక్స్ చేసుకుంటూనే ఉంటాం. కాబట్టి కార్తీక మాసంలో ఇక్కడ ఎప్పుడు కూడా దీపోత్సవం జరగాలి కూడా. ఇప్పుడు కూడా పౌర్ణమి రోజున 5వ తేదీ బుధవారం చాలా వైభవంగా ఇక్కడ చేసినాను. మాకు అది డల్ అయిపోతే మీకేటుంటుందో తెలియదు. నాకు అక్కడికి మీరు ఫోటోలు పెడితే చూస్తూ ఉంటాను. నేను ఇక్కడ చేసాడు, అక్కడ చేసేసాను నేను ఆల్రెడీ. నేను సోమవారం పొద్దున్నే ఒకే ఫోటో పెట్టాను. స్వామి నాకు మెసేజ్ పెట్టారు, నాకు ఫోటోలు పంపించడం అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు.
చేస్తూ ఉంటాను పని అంతే. అక్కడ 9:30కి వాళ్ళ ఆఫీస్కి పోవాలంటారు, నాకు 10:30 వరకు నిలబెట్టేశారు. రావణ తాండ స్తోత్రం చెప్తూ వాళ్ళందరినీ కూడాను ఒక దీంట్లోకి తీసుకెళ్ళిపోయారు, ట్రాన్స్లోకి. వాళ్ళు అన్నారు, ఇష్ట దిశకి ఈ తరం ఆడుతుంది. అది పిల్లలకు నచ్చలే, పెద్దలు నచ్చండి పూజకిచ్చిన వాళ్ళు. వాళ్ళైతే అన్నారు, ఇన్ని ఏళ్ళలో ఇక్కడ ఈ విధంగా చేయడం నువ్వు ఒకడేనయ్యా, మాకందరితోనూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మార్గోగించేట్టు చేసేసినావు. వాళ్ళకి ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను ఎక్కడికి వెళ్ళిపోతానని 5 days నుంచి నేను గుడిలో లేను, సరిగ్గా లేను నేను అసలు. ఇంకొకటి మండే రోజే లేను, నేను సాయంత్రమే లేను, షర్ట్ వేసుకొని పారాడుతున్నాను. వాళ్ళందరూ కూడా ఎక్కడికి నేను అది నాకు సంతోషమైంది. ఎందుకంటే కనీసం నా కోసం వెతుకుతున్నారే. ఇట్లే ప్యాంట్ షర్ట్లో నేను గుర్తుపట్టలేదు వాళ్ళను. నేను పంచంలో చూస్తే నన్ను వాళ్ళ ముందే తెలుస్తాను. మా సార్ అంటే ఏదో ఓకే ఓకేనే సార్, రేపు ప్రోగ్రామ్ ఉంది, సరుకులు తెచ్చుకుంటున్నాను సార్, ఏం చేయలేదన్న. లేదు మస్తు షర్ట్ లోపల ఫస్ట్ అని. ఈ రోజుకి ఆయన నేను కనపడలేదు, మా సార్కి అది జనం కూడా కనపడలేదు. సో అలా అక్కడ చేశాను. ఎక్కడికి పోయినా చేయగలను, పరమేశ్వరునితో చేయించగలనేటువంటి శక్తి నాకు ఇచ్చాడు. కానీ మనం లేనంత మాత్రాన ఆ వేడుకలు ఆగిపోవడం కానీ అలా జరుపుకోకుండా ఉండడం కానీ నాకు సుతరామది పెద్దగా నచ్చదు. ఎందుకంటే శివప్ప చూస్తూనే ఉన్నాం, భోగాలు అనుభవించినటువంటి దేవాలయం కదా. కాబట్టి ఇక్కడ కూడా పౌర్ణమి రోజున మీరందరూ కూడాను నూనె, ఒత్తులు, దీపాలు ఉన్నాయి. ఇక్కడ బ్యాగ్లో ఉన్నాయి, దీపాలు ఉన్నాయి. యథావిధిగా చేయండి దయచేసి. వస్తాను ఖచ్చితంగా, పెద్ద సమయం కూడా పట్టదు. అట్లా జరిగిందని కాదు, నాకు ఇక్కడే ఇంట్రెస్ట్. అది ఎప్పుడే చెప్పాను, వాళ్ళకు కూడా చెప్పాను అన్నమాట నేను. కానీ అక్కడ కూడాను మీకు నేను కార్తీక మాసం ఎలా చేస్తానో, జ్వాలాతరణం ఎలా చేస్తానో అక్కడ కూడా చేసి మీకు నేను కొన్ని ఫొటోస్ పెడతాను. ఏదో ఒక రోజు ఇక్కడ చేద్దామని అనుకుంటున్నాను. ఈ 16వ తేదీ ఇప్పుడే ఆ వనభోజనం ఉంది అనౌన్స్మెంట్ చేశారు, దానికి కూడా చాలా మనసుకి ఉంది. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ ఏమంటే పూజలకు ఇవ్వండి, ఏం దినాము ఇచ్చేది ఏముంది. కార్తీక మాసంలో కూడా కనీసం షోప్కు పూజకి ఇవ్వకపోతే ఎలాగా? ఆ నెల్లికాయ దీపాలు పెట్టడం అయితే ఏంటి? నమస్తే మేడం, చెప్పండి.